ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం ఏం టాపిక్ తీసుకుందాము అంటే కోపాలు, ఆవేశాలు మనకి ఎక్కువగా రావడం వలన మనం ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనకు శరీరంలో జరిగే మార్పులు కూడా నెగిటివ్ థాట్స్ రావడం వలన, అలాగే మనం తీసుకునే ఆహారం కూడా ఎలా ఉంటే మనకి మన శరీరం, మన మనస్సు ఎలా సహకరిస్తుందనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే దీని గురించి మన పోతనామాత్యులు అంటే మా భాగవతంలో పోతన గారు ఒక పద్యాన్ని, ఆయన రాసినటువంటి పద్యాలలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి పద్యం అన్నమాట ఇది. జనరల్గా మనం యూట్యూబ్లో కానీ లేకపోతే చిన్నపిల్లలు పాడుతా తీయగల కూడా ఈ యొక్క పద్యాన్ని చెప్పడం జరిగింది. ఆ పద్యాన్ని ఏంటో ఎలానో తెలుసుకొని ఆ పద్యం యొక్క తాత్పర్యం తెలుసుకున్నట్లయితే మనకు దాదాపు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనము ఎలా జీవించాలి అనే విషయం గురించి మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆ పద్యం ఏంటంటే, మందార మకరంద మాధుర్యమున దూయేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాగిని వీచికల దూగు రాయంచనునే తరంగినులకు లలిత రసాల పల్లవ దాటి అయి చుక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరఖ మరగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతరంబుజేరనేచు వినుత గుణశీల మాటలు వేయునేలా. అంటే ఇక్కడ పోతనామాత్యులు ఏం చెప్తున్నారంటే, మందార మకరంద మాధుర్యం అంటే ఈ పూలలో ఉండే మకరందాన్ని తేనెటీగలు ఆ మకరందాన్ని తప్ప ఇంకా వేరే ఆహారాన్ని తీసుకోవు. అదేవిధంగా నిర్మల మందాగిని వీచికల దూగు రాయంచనునే తరంగినులకు అంటే హంస, మందాగిని అంటే హంస. హంస ఏం చేస్తుంది అంటే నిర్మలమైనటువంటి నీరు, మానస సరోవరం అలాంటి వాతావరణంలో తప్ప ఈ నత్తలు, పీతలు ఇలాంటి ఉండేటువంటి రొయ్యలు ఇలాంటి ఉండేటువంటి వాతావరణంలో అది సంచరించదు. అలాగే ఇంకా ఏమంటున్నాడు, లలిత రసాల పల్లవ దాటి అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు అంటే కోయిల ఏం చేస్తుంది అంటే పచ్చని చెట్లు, అడవి, ప్రశాంతమైనటువంటి వాతావరణము అలా ఆ వాతావరణంలో ఉంటూ మంచి గానాన్ని అంటే మంచిగా పాడుకుంటూ, అలాగే చిగురులు మాత్రమే తింటుంది కోయిల. ఆ చిగురులు మాత్రమే, మిగతా ఆహారం తీసుకోదు. ఇంకా ఏమంటున్నాడంటే, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంటే చకోరక పక్షి అని హిమాలయ పర్వతాల్లో ఉంటుందండి ఇది. ఈ చకోర పక్షి ఏం చేస్తుంది అంటే పూర్ణ చంద్రుడు, పౌర్ణమి రోజు చంద్రుడు వచ్చినప్పుడు ఆ హిమాలయ పర్వతాల్లో పడే మంచు, ఆ మంచును ఆస్వాదిస్తూ ఆ మంచునే తీసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. అలా జీవితాన్ని కొనసాగిస్తుంది. అంటే అలాగే చిలుక ఉందనుకోండి, చిలుక ఏం చేస్తుంది, పండు మాత్రమే తీసుకుంటుంది, పండ్లను మాత్రం మిగతా ఆహారాన్ని తీసుకోదు. అందుకనే పోతనామాత్యులు ఏమంటున్నారు, ఇలాంటి జ్ఞానం లేని జీవులే ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఇంత ప్రశాంతంగా బతకడానికి ఇష్టపడుతున్నప్పుడు, నేను అంబుజోదరుడు అంటే సాక్షాత్ ఆ పురుషోత్తముడు నాభిలో నుంచే బ్రహ్మను సృష్టించినటువంటి వాడు, ఆయన పాదాలని తప్ప పట్టుకొని నేను ఇక వేరే దాంట్లోకి నేను వెళ్ళను అని చెప్పేసి ఈ యొక్క పద్యం యొక్క తాత్పర్యం అన్నమాట. ఆ పోతనామాత్యులు రాసినటువంటి పద్యం మన పిల్లలకు, మనకు అందరికీ ఈ యొక్క పద్యంలో ఉన్న తాత్పర్యంతో సహా చెప్తున్నాను. దాన్ని మనం ఆచరణ చేస్తూ ఆలోచించి మనం జీవితంలో కోపాలు లేకుండా, కోపం వలన ఇంకేం జరుగుతుంది అంటే మన శరీరంలో మనకి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అయితే తన శాంతం తనకు రక్ష కాదండి, అతను ఎదురుగా వచ్చిన వ్యక్తికి కూడా రక్షణగానే ఉంటుంది. కాబట్టి ఆ కోపాల ఆవేశాలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ మనం తీసుకునే ఆహారంలోనే మన ఆలోచనలు మారిపోతాయి. అదే విషయాన్ని మనం కొంతకాలం ఆచరించి మనం చెప్పిన ఆహారపు అలవాట్లను జీవితంలో ఒక భాగంగా చేసుకొని మనం చెప్పేటువంటి ఎక్సర్సైజులు కావచ్చు, సూక్ష్మ వ్యాయామాలు కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇలా మేము చెప్పినవే కాకుండా మీకు నచ్చినటువంటి వాటిని మీకు నచ్చే విధంగా చేసుకుంటూ జీవితాన్ని ప్రశాంతంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని గెలిచేటువంటి శక్తి మనకి కలగాలని అదేవిధంగా ముందుకు సాగుదాం. ఇంకా వేరే కొత్త విషయం గురించి మనం ఇంకొక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.